రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుడి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. నగరానికి చెందిన మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి సునీత దంపతుల చేతుల మీదుగా ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకంగా యాగశాల నిర్మించి హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ స్వామివారి విగ్రహాన్ని మన్యం కుటుంబ సభ్యులు ఊరేగింపుగా తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్టాపన చేశారు. జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుణ్ణి దర్శించుకుని ప్రజలందరూ తరించాలని కోరారు. మన్యం నవీన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం భక్తి ప్రవక్తులతో జరగడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. తమకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మహాపూర్ణాహుతికి చలపతి గురుస్వామి చేతుల మీదుగా హారతులు నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ట్రస్టీలు చల్లా శంకర్రావు, పోలసనపల్లి హనుమంతరావు, ఇమ్మంది మోహన్ రావు, చాంబర్ అధ్యక్షులు తవ్వ రాజా, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారి నగర్ శ్రీను, షోలే స్వామి, పిచ్చుక సత్యనారాయణ, దవులూరి రామకృష్ణ, బురుగుపల్లి శేషారావు, మెట్ల యేసుపాదం, మన్యం ప్రవీణ్, వినీల, మన్యం నవీన్, జ్యోతి దంపతులు తదితరులు పాల్గొన్నారు. గారు సపుత్రగాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు అష్టైశ్వర్య శుభఫల సిద్ధ్యర్థం ఉత్తరాయణ పుణ్యకాలే దశమి ప్రయుక్త సౌమ్యవాసర మహాపర్వణ పుణ్యకాలే ఆచరిత శ్రీ 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 భద్రకాళి సమేత నమో భద్రకాళి సమేత వీరభద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట ఈరోజు ఉదయం 8:46 స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందండి. అందరికీ కూడా ఈ రోజుని స్వామివారు ఆశీస్సులు తీసుకుని ఆయన దివ్యానుగ్రహం పొందవలసిందిగా ఆలయ తరపున ఆలయ కమిటీ శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం తరపున మా కుటుంబం తరపున అందరికీ తప్పకుండా స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాను.
ఇంతలాగా బాగా జరిగిందంటే ఈ కార్యక్రమం అంతా మా అమ్మగారు నాన్నగారు కోరిక, వారి కోరిక మీదట మా ఇలవేలు పైన వీరభద్ర స్వామి విగ్రహం కట్టించి ఆలయం కట్టించాలనే ఒక కోరికని ఆ స్వామి సంకల్పంతో ఈరోజు ఇలా నెరవేరింది. దీనికి అన్యదా మేము అమ్మగారికి కమిటీ అందరికీ కూడా రుణపడి ఉంటాం. చాలా చాలా సంతోషం, చాలా చాలా బాగా జరిగింది. అందరూ కూడా వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని కోరుతున్నానండి. అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది మన్యం వీర వెంకట సత్యనారాయణమూర్తి గారు, అదేవిధంగా వారి కుమారులు మన్యం ప్రవీణ్, మన్యం నవీన్ వీరందరూ కలిపి ఈ సునీత్ గారు, సత్యనారాయణమూర్తి గారి భార్య, ఆవిడ సంకల్పం మేరకు ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. మన అందరికీ తెలుసు, వీరభద్రుడు అనగానే ఒక అందరిలోనూ కూడా ఒక భయం ఉంటుంది. అదే రకంగా పవర్ఫుల్ గాడ్, మనకి ఏ విజయం చేకూరాలన్నా వీరభద్రుడి వల్లనే సంభవిస్తుంది అన్నది ప్రతి ఒళ్ళలోనూ ఉంటుంది. ఆయన ఒక రకంగా చెప్పాలంటే శివుడి యొక్క అవతారం అని చెప్పుకుంటాం. ఇంకో రకంగా చెప్తే శివుడి కుమారుడు అని కూడా చెప్తాం. దక్ష యజ్ఞంలో సతీదేవి దగ్ధమయ్యాక ఏ పరిస్థితుల్లోనూ ఎవరిని విడిచిపెట్టకూడదు, ఈ దక్షుడిని ఇది చేయాలి, అతని యజ్ఞం భంగం కలిగించాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి శివుడు సతీదేవి దగ్ధం బాధతోటి ఈ వీరభద్రుడిని తన జటాజట నుంచి సృష్టించడం జరిగింది. ఇవాళ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. మనకు తెలుసు, మురమణలో నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది. వివాహాలు కాని వాళ్ళు కానీ, అయినా కోరికలు ఉన్న వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి ఆ కోరికలు తీర్చుకోవడం కోసం అక్కడ స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ భద్రకాళితోటి ఆలయం నిర్మించాలి. ముందు మామూలుగా వీరభద్రుడిని ఒక్కనే పెడదాం అనుకున్నది, ఇక్కడ కళ్యాణాలు జరగాలి. ప్రస్తుతం ఏంటంటే కమిటీ మెంబర్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆలోచన ఏంటంటే ప్రస్తుతం మహాశివరాత్రికి కళ్యాణాలు చేద్దాము, మహాశివరాత్రి తదనంతరం నిత్య కళ్యాణం వైపుకి ఈ దేవాలయాన్ని తీసుకెళ్దాం అనేటటువంటి ఆలోచన చేశారు. ఈ రోజున ఈ విగ్రహ ప్రతిష్ఠ చేసినటువంటి ఈ దేవాలయాన్ని ప్రాంగణంలో నిర్మించినటువంటి మన్యం కుటుంబం వారికి పూర్తిగా మేము కానీ శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం వారు కానీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఈ దేవాలయం అందులో ఉన్నటువంటి దేవతామూర్తులు ఎవరైతే ఉన్నారో భద్రకాళి వీరభద్ర స్వామి అనుగ్రహంతో ఈ ఊరు చల్లగా ఉండాలి, ఏ రకమైనటువంటి అవాంతరాలు రాకూడదు, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలని చెప్పేసి ఆ తల్లి ఆ తండ్రి అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ రోజు అంటే రేపు కళ్యాణం చేస్తున్నారండి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి. అదే మహాశివరాత్రి కూడా ప్రతి మహాశివరాత్రికి కూడా ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ ఎవరైనా బయట నుంచి కూడా వచ్చి అంటే తక్కువ రుసుముతోటి చేసుకునే వెసులుబాటు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ శాంతి కళ్యాణం చేస్తున్నారు ఈ రోజు విగ్రహ ప్రతిష్టానంతరం. అదే రకంగా రేపు మన చామరాపు కామర్స్ ట్రస్ట్ హాల్లో కళ్యాణం నిర్వహించి ముత్తైదువులకు పసుపు కుంకుమ అందడం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి కూడా అందరూ వచ్చి దేవీ దేవతల అనుగ్రహం పొందవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను.